హాయ్ అండి. వెల్కమ్ టు రాజీస్ వెల్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఇవాళైతే మా గణపతి నవరాత్రులు బాలమ్మ బజార్‌లోని గణపతి నవరాత్రుల్లో 4గో రోజండి. ఇవాళైతే మా గణపతిని అరిటాకులతో డెకరేషన్ చేయించుకున్నాము. ఇంకా ఇవాళ మాకు ఈవెంట్ మాకు పిలిచిన ఈవెంట్ ఎవరు అంటే బాగా ఫేమస్ అండి అయ్యప్ప స్వామి పాటలు. అసలు ఆయనకి ఆ పాటలకి క్యాసెట్‌లే ఉన్నాయండి. ఆయన గురించి ఎవరికి తెలియదంటూ ఎవ్వరు ఉండరండి. డప్పు సీను గారండి చాలా చక్కగా పాడతారు. ఆయన పాడుతుంటే అలా చూస్తూ ఉండబుద్ధవుతది అసలు. ఎంత చక్కగా పాడతారో అండి. అది నేను మీకు చెప్పాలా అండి. కాకపోతే నాకు ఆయన పాటల గురించి నేను నాకొచ్చిన వర్ణనతో వర్ణిస్తున్నాను కానీ అది టైము 1 అవ్వచ్చు. అంటే మనకి 4 గంటలు అవ్వచ్చు, 5 గంటలు అవ్వచ్చు. కూర్చొని చూస్తుంటామన్నమాట. అంత చక్కగా పాడతారనమాట. ఆయన మరి ఆ దేవుడు ఆయనకి ఎలాంటి వరం ఇచ్చారో కానండి. అసలు అమృతం అనమాట. ఏ పాట పాడినా మనకి చూస్తూ వినబుద్ధి అవుతుంది. చక్కగా పాడతారు. ఈలోపు ఆయన పాడుతూ ఉన్నారు. ఈరోజే మా ఊరి వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు వచ్చారండి. మా జీవి ఆంజనేయులు గారు మా బొమ్మ దగ్గరికి ప్రతి సంవత్సరం వస్తారండి. ఖచ్చితంగా మేము పిలవడం ఆలస్యమండి. తను ఎమ్మెల్యే పదవిలో ఉన్నా కానీ ఖచ్చితంగా వచ్చి మీరు ఇంత బాగా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, చాలా చక్కగా ఉందని మేమేమేం చేస్తున్నారో కూడా చెప్తారనమాట. ఇంకా కొన్ని అంటే మీరు ఇలా ఈ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటున్నారు కదా, చాలా బాగున్నాయి అని ఒక 5 నిమిషాలు ప్రసంగించారండి. స్టేజ్ మీదకైతే మా బాలమ్మ బజార్ వాళ్ళ కమిటీ అంటే వినాయక చవితి కమిటీ జెంట్స్ అందరు వెళ్ళి తనని పూజ చేయించి సత్కరించారండి. శాల్వాతో కూడా సత్కరించారు. ఆ పక్కన అయితే మక్కిన మల్లికార్జునరావు గారు కూడా ఉన్నారండి. తర్వాత మేము పెట్టిన ప్రసాదం తిని తర్వాత మాకు ఒక 5 నిమిషాలు మాట్లాడారు. జీవి ఆంజనేయులు గారి గొప్పతనం ఏంటి అని అంటే నేను చెప్పడం కాదండి, ప్రతి ఒక్కరు చెప్తారు. తన దగ్గరికి ఈ టైంలో ఈ గణపతి ఉత్సవాల్లో విడిగా అయితే కూడా వెళ్ళినా కాదండు, ఇప్పుడు గురించి చెప్తున్నాను. తన దగ్గరికి ఎవరైనా చిన్న పిల్లలు అంటే మనం ఇంటి దగ్గర బొమ్మ పెట్టుకొని చందా అని వెళ్తే వాళ్ళకు తగ్గట్టు ఖచ్చితంగా వెనక్కి అయితే ఎవరిని అస్సలు పంపించడండి. అంత మంచి మనసు అన్నమాట. తర్వాత మన జీవి ఆంజనేయులు గారు డప్పు సీన్ గారిని శాల్వాతో సత్కరించారండి. జీవి ఆంజనేయులు గారు తర్వాత చెప్పారు, మీ పాటలు తెలియని వాళ్ళు ఉంటారా చెప్పండి అసలు అన్నట్టుగా మాట్లాడారు. చాలా చక్కగా మాట్లాడారండి. ఆంజనేయులు గారు చెట్లు నాటిస్తారు, అంతే ఫస్ట్ నుంచి నాటిస్తారండి. ఇంకా ఏంటి అని అంటే తన గురించి తన టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కంటి ఆపరేషన్లు చేపిస్తాడండి. ఫ్రీ బస్సులు పెట్టి ఇక్కడి నుంచి మనకి శంకర్ కంటి హాస్పిటల్ ఉంటుంది చూడండి, అక్కడికి ఎన్ని బస్సులు పెట్టించి మొత్తం ఖర్చు మొత్తం తనే పెట్టుకుంటాడండి. పేదలకి ఉచితంగా చూపిస్తాడు, చెట్లను నాటిస్తాడు. ఇంకా ఎవరైనా అవసరము అని వెళ్తే ఖచ్చితంగా వెనక్కి పంపించడు. అంత మంచివారు. అది నేను విన్నది, అంటే మనకు తెలిసింది చెప్తాము కదండి. ఒక 5 నిమిషాలు చెప్పి ఇదిగోండి జై బోలో గణేష్ మహారాజ్కి జై అని చెప్పాడు. ఇంకా ఇప్పుడు మన మల్లికార్జున గారు మాట్లాడారు. తర్వాత అయితే ఈరోజే ఎమ్మెల్యే ఆంజనేయులు గారి భార్య లీలావతి పుట్టినరోజు అండి. అదిగోండి ఆ వీడియోలో నేను కూడా కనిపిస్తున్నాను చూడండి. ఆమెకి హ్యాపీ బర్త్డే అని పాడుతున్నాము. ఆమె అసలు మమ్మల్ని ఎంత హ్యాపీగా స్వీకరించారు. మేము హార్ట్ఫుల్గా పిలిచినందుకు వెంటనే వచ్చి చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారండి. తన బర్త్డే అని చెప్పేసి మేము కేక్ తెప్పించామండి. మేడం గారు మేము కేక్ పెడుతూ ఉంటే అంటే తను విఐపి కదండి,
ఇప్పుడు ఎన్నిసార్లు కట్ చేశారు, అందరు పెట్టి పెట్టి వద్దని చెప్పి రివర్స్లో మాకే కేక్ పెట్టారండి. మళ్ళీ చూడండి, దీంట్లో నాకు కూడా పెట్టారు కేక్. మర్చిపోకుండా ఖచ్చితంగా మనం పెట్టిన వాళ్ళకి ఆమె అసలు నొప్పించకుండా ఖచ్చితంగా పెట్టారు. తర్వాత అయితే మన లీలావతి గారికి మేము శాల్వాతో సత్కరించి దండేసి బర్త్డే విషెస్ చెప్పామండి. తర్వాత 2-3 పాటలు పాడారు డప్పు సీని గారు. తర్వాత వినాయకుడికి హారతి ఇచ్చి అప్పటికే 12 గంటలైందండి నైట్. మనం ఇంకా హారతి ఇచ్చేసి గణపైని బజ్జమని చెప్పేసి ఇంటికి వెళ్తున్నాము. జై బోలో గణేష్ మహారాజ్కి జై. మన ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.